వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఇటీవల విమానయాన రంగంలో తలెత్తిన ఇండిగో సమస్యలు మొత్తం దేశాన్ని గందరగోళానికి గురిచేశాయి. పైలట్ల విశ్రాంతి నియమాల అమలు వల్ల అకస్మాత్తుగా విమానాల సంఖ్య తగ్గిపోయింది. కొంతమంది దీనిని కృత్రిమ కొరతగా కూడా అభివర్ణించారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ పరిశీలించి ఆ రూల్స్ ను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అదే తరహా ఫోకస్ భారతీయ రైల్వేపై పడే అవకాశం కనిపిస్తోంది. రైలును నడిపే లోకో పైలట్లు కూడా తమకు తగినంత విశ్రాంతి కావాలని బహిరంగంగా చెప్తున్నారు. కోట్లాది ప్రయాణికుల ప్రాణాలు తమ భుజాలపై ఉన్నప్పుడు విశ్రాంతి ఎంత ముఖ్యమో ఆలోచించాలని అంటున్నారు. రోజు రోజుకు రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ లోకో పైలట్లకు ఇచ్చే విశ్రాంతి మాత్రం చాలా తక్కువే. చాలా సార్లు 14 గంటల నుంచి 23 గంటల వరకు కూడా వారు నిరంతరంగా పనిచేయాల్సి వస్తుంది. ఇంతసేపు పనిచేయడం వల్ల అలసట పెరుగుతుంది. దీంతో ఏకాగ్రత తగ్గి ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే FRMS అనే వ్యవస్థ ఆధారంగా స్పష్టమైన డ్యూటీ గంటల నియమాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. రైల్వేలో సాంకేతికత పెరుగుతున్న లోకో పైలట్లపై ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో రైలు పైలట్ల డ్యూటీ గంటలకు కట్ట నియమాలుంటాయి. అయితే భారతదేశంలో అలాంటి స్పష్టమైన పరిమితులు లేకపోవడం వల్లే వారి ఆందోళన ఎక్కువవుతుంది. కొత్త మార్గాల్లో రైళ్ల సంఖ్య పెరుగుతుండగా వాటిని నడిపే పైలట్లు సరైన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మానవ తప్పిదాలు జరిగే అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే లోకో పైలట్ల డిమాండ్ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా విషయంలో రైల్వేలో లోకో పైలట్ల పాత్ర ఎంతో కీలకం. వారు అలసట లేకుండా డ్యూటీ చేయాలంటే సరైన నియమాలు, స్పష్టమైన విశ్రాంతి విధానాలు అమలు కావాలి. పైలట్లు పనిచేసే విధానం, వారికి కేటాయించే షిఫ్ట్లు శాస్త్రీయంగా ఉండాలి. రోజువారీ పనిలో ఒత్తిడి పెరిగితే ప్రమాదాల అవకాశం కూడా ఎక్కువవుతుంది. అందుకే వారానికి కనీసం ఒక రోజు విశ్రాంతి తప్పనిసరిగా ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. విమానయాన రంగంలో పైలట్ల విశ్రాంతి నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల పెద్ద సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. అదే పరిస్థితి రైల్వే రంగంలో కూడా సంవత్సరాలుగా కొనసాగుతుంది. పైలట్లు దీర్ఘకాలిక డ్యూటీలు చేయడం, విశ్రాంతి లేకపోవడం వల్ల వారి శారీరక మానసిక శక్తి తగ్గిపోతుంది. దీని ప్రభావం నేరుగా ప్రయాణికుల భద్రతపై పడుతుంది. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సమస్యలను 1970 నుంచే చెప్తోంది. రోజుకు 6 గంటలకే డ్యూటీ పరిమితం చేయాలి. ప్రతి డ్యూటీ తర్వాత 16 గంటలు విశ్రాంతి ఇవ్వాలి. వారానికి ఒక రోజు పూర్తిగా విశ్రాంతి ఉండాలి అనే డిమాండ్లతో 80 నుంచి 90వ దశకంలో పెద్ద ఆందోళనలు కూడా జరిగాయి. తర్వాత కొంత విరామం వచ్చిన 2000 నుంచి మళ్లీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 2024 అక్టోబర్లో దేశవ్యాప్త నిరసనలు కూడా జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో వేలాది లోకో పైలట్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సమావేశమై తమ డిమాండ్లను రైల్వే బోర్డుకు అధికారికంగా సమర్పించారు. అయినా కూడా పరిస్థితి మారకపోవడంతో ఇప్పుడు ఇండిగో సంక్షోభాన్ని ఉదాహరణగా చూపించి కేంద్రాన్ని ఒత్తిడికి లోను చేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. రైల్వే ఉద్యోగులు ఉద్యమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం, కానీ ఇండిగో వంటి ప్రైవేట్ భద్రతా సంస్థలు కూడా నియమాలు పాటించకపోతే వారికి ప్రభుత్వాలు తలొగ్గి రాయితీలు ఇవ్వడం అన్యాయమని కొందరు లోకో పైలట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకో పైలట్ల ఆందోళనలు ప్రయాణికుల భద్రతకు సంబంధించి అత్యంత ముఖ్యమైన హెచ్చరికగా చూడాలి. రైల్వే శాఖ వెంటనే కొత్త నియమాలు, విశ్రాంతి విధానాలు అమల్లోకి తీసుకురాకపోతే రైళ్ల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. విమానయాన రంగంలో జరిగిన సంక్షేమం అందరికీ పాఠం. అందుకే రైల్వేలో కూడా సమయానికి సరైన చర్యలు తీసుకుంటేనే ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడతాయి.